హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా మీ ఉగాది ఎలా జరిగింది? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఈ సంవత్సరం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అన్నది 60 ఏళ్లకు మళ్ళీ ఒకసారి రిపీట్ అయిందంట. సో చాలా నేను యూట్యూబ్ లో చూసింది ఏంటంటే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లికి ఈ ఇయర్ చాలా మహర్దశ జరుగుతుందని, గొప్ప మార్పులు వస్తాయని, మంచి జరుగుతుందని చూశాను. చాలా మంది పండితులు పోస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూద్దాం, ఎందుకంటే నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో ఇద్దరు ఆడపిల్లల తల్లులందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం లెట్స్ సీ ఏమవుద్దో చూద్దాం, నిజమవుద్దో లేదో కానీ, బట్ ఈ వార్తనైతే సంతోషాన్ని కలిగించింది. సో అందుకే మీకు కూడా చెప్పాలని చెప్తున్నాను. ఇకపోతే ఈ రోజు ఈ బ్లాగ్ గురించి అయితే, మీ శారీస్ ఏం చేస్తుంటారు? చాలా కడుతుంటారు కదా, రిపీట్ చేయకుండా కొంటా ఉంటారు, కడతా ఉంటారని యూజువల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏం చేస్తా ఉంటారు మిగతా శారీస్, అట్లా శారీస్ అని అడిగారు కదా. యూజువల్లీ నాకు బాగా ఇష్టమైన శారీస్ అయితే అలా ఉంచుకుంటాను, చాలా రిపీటెడ్ గా కడతాను. అంటే చూసుకొని గ్యాప్స్ తీసుకొని కడతాను. ఇంకా ఇష్టమైన శారీస్ ని, వాటిని వదలబుద్ధి కాని వాటిని, ఆబ్వియస్ గా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సో వాళ్ళైతే శారీస్ కడతారని చెప్పబోట్లేదు. వాళ్ళకి నేను డ్రెస్సులుగా కుట్టిచ్చేస్తానమాట వాటిని. సో అవి వాళ్ళు కూడా కొన్నాళ్ళు వేసుకుంటే ఏదో మన శారీ, మనకు నచ్చిన శారీ మన ఇంట్లో ఉన్న ఫీల్ అనమాట. అందుకని ఈ రోజు అయితే నేను ఆ శారీస్ తో నేను డిజైన్ చేయించిన డ్రెస్సెస్ చూపిద్దామని వచ్చేసాను. సో చూసేద్దాం ఈ వీడియోని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఒక ఫస్ట్ వచ్చి రెడ్ డ్రెస్ తో బిగిన్ చేస్తాను. ఇది ఒక రోలింగ్ శారీ. ఇది 15 years ఓల్డ్ బ్యాక్ శారీ అనమాట. 2010లో కొనుక్కున్నాను నేను ఈ శారీ. రోలింగ్ శారీ. ఇది మీకు ఇప్పుడు శారీతో ఉన్న పిక్స్ అయితే నా దగ్గర అప్పుడు అంత ప్రాపర్ పిక్స్ లేవు కాబట్టి జస్ట్ మీకు శారీ ప్యాటర్న్ చెప్పేస్తున్నాను. శారీ అయితే అంతే ఇంతే అండి. ఈ బూటీస్ వచ్చి బార్డర్ ఇలా ఇంతే, ఈ పట్టి బార్డర్ ఉంటుంది అనమాట. శారీ అంతా ఇదే. ఇది కొన్న తర్వాత రోలింగ్ చేయించుకున్న శారీ. ఇది బాందిని ప్రింట్ వచ్చి సాటిన్ సిల్క్ లా ఉంది. రోలింగ్ అయితే చేయించుకున్నాను. శారీ అంతా ఇంతే. ఈ బార్డర్ మీద ఇలా మ్యాంగో పిందులు అండ్ పళ్ళు కూడా ఇంతే, ఇదే బార్డర్ రన్ అవుతుంది పళ్ళు చుట్టూరు. సో ఇది సింపుల్ శారీ. దీని ఏదన్నా ఓల్డ్ పిక్ దొరికితే జస్ట్ అటాచ్ చేస్తా ఐడియా కోసం. దీన్ని అయితే ఒక రెడ్ నెట్ తీసుకొని ఫస్ట్ నెక్ పార్ట్ మీకు ఇలా చూపించేస్తాను నేను. ఇది మెగా స్లీవ్ పెట్టించాను, అంటే చిన్న స్లీవ్ అనమాట, ఉండి ఉండనట్టు. అండ్ దీనికి ఎక్స్ట్రాగా తీసుకున్నదంటే ఒక రెడ్ నెట్ కలర్ క్లాత్ అంతే. ఆ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఇక్కడ బోట్ నెక్ లాగా చేసేసి ఫ్రంట్ మిడిల్ పార్ట్ లో ఓపెన్ ఏం పెట్టకుండా పోట్లీస్ పెట్టారనమాట. ఈ శారీలో ఉన్న ఈ థ్రెడ్ వర్క్ ని మ్యాచ్ చేస్తూ ఆ గోల్డ్ జరీ టిష్యూ క్లాత్ తీసుకొని పోట్లీస్ పెట్టేశారు. అండ్ బ్యాక్ నెక్ వస్తే మీకు కీ హోల్ లాగా వస్తుంది. మళ్ళీ బ్యాక్ నెక్ వచ్చి ఇలాగా హార్ట్ షేప్ లో, ఇది ఏ షేప్ లో ఉంది, రౌండ్ షేప్ లో కీ హోల్ అనమాట ఇది ఇలాగా. అండ్ కింద జిప్, ఇక్కడ నుంచి కింద వరకు కొంచెం ఫ్రీగా వెళ్ళడానికని జిప్ కూడా ఇచ్చారు దీనికి. అండ్ పైన కూడా నెట్ వస్తుంది. ఇది బోట్ నెక్ అన్నాను కదా, సో వెనకాల కూడా ఆ పార్ట్, టాప్ లేయర్ పార్ట్ ఇలా నెట్ క్లాత్ వచ్చి ఇలా క్లోజ్ అవుతుంది అనమాట నెక్. అండ్ కింద మామూలు బార్డర్, ఇంకా శారీ అంతా ఇది మామూలు ప్లీట్స్ అనమాట. రెగ్యులర్ మన పావడా ప్లీట్స్ అంటారు కదా, అది పిల్లల ఫ్రాక్స్ కి పెట్టే ప్లీట్స్ అంటే కుచ్చిళ్ళు ఇవి. అండ్ కింద మా అమ్మాయి చాలా పొడుగు అని చెప్పి శారీ లెంత్ కొంతమందికి రాదు, కొంతమందికి యూజువల్ గా అయిపోతుంది. మా పెద్ద పాప చాలా పొడుగు అని చెప్పి కింద మళ్ళీ ఒక నెట్ ఇలా లేయర్ కింద ఇప్పించామన్నాడు, కొంచెం ఇంకా పొడవు కనిపించడానికి, కింద కాళ్ళు కనపడకుండా ఇలా నెట్ కుచ్చి పెట్టించాను అన్నమాట. దేనికి లోపల లైనింగ్ క్లాత్ తెచ్చుకున్నాం కదా, దానికి ఇట్లా ఇప్పించాం. సో ఇది మెగా స్లీవ్ కదా, ఇది యాస్టీస్ గా ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దీనికి నేను పైన ఇంకో ఓవర్ కోట్ మోడల్లో ఆ ఉన్న బార్డర్ ని ఫ్రంట్ అంతా ఇలా ఇంకా శారీలో ఇంకా మిగతా చోట ఉన్న బార్డర్స్ అంతా తీసి ఫ్రంట్ ఇలా ఓవర్ కోట్ లాగా ఫ్రంట్ బార్డర్ మెటీరియల్ అంతా ఫ్రంట్ వచ్చేలాగా పెట్టించి ఆ ఫ్రంట్ నాట్ వేసుకోవడానికి 2 తాడులు పెట్టారు అనమాట, డోరీ లాగా. ఇలా పెట్టేసి ఇలా క్లోజ్డ్ ఇలా వేసేసుకొని వెనకాల మళ్ళీ ట్రాన్స్పరెంట్ నెట్, ఎందుకంటే కింద అంతా బాడీ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇంత హెవీ మెటీరియల్ అక్కర్లేదు. అండ్ సెంటర్ లో ఆ బార్డర్ లోది 1 ఇంచ్ పార్ట్ తీసి ఇలా బార్డర్ లో పెట్టారనమాట. ఈ డ్రెస్ అయితే అసలు వేసుకుంటే అండి చాలా బాగుంది, విత్ కోట్ ఆర్ వితౌట్ కోట్ 2 విధాల ఈ డ్రెస్ చాలా బాగుంది. సో ఇది ఒక శారీ గురించి. మీకు నుంచొని హైట్ కోసం, మోడల్ కోసం ఒకసారి నుంచొని చూపించేస్తాను.
ఇది చూసారా కింద, అంటే తన హైట్ కాబట్టి తనకు ఆ లెన్స్ సరిపోద్ది. నాకన్నా తను 4-5 ఇంచెస్ టాల్ అనమాట మా పెద్దమ్మాయి. సో దాని గురించి కింద అది అటాచ్ చేసాం. వాళ్ళు కొద్దిగా హీల్ కూడా వేసుకునే వీలు ఉండేలాగా. ఇదొక బెనారస్ చందేరి శారీ అండి. ఇది కూడా పాత శారీయే. ఇది శారీ అంతా ఇది వస్తుంది అనమాట. మొత్తం శారీ అంతా ఈ టిష్యూ బుట్టీస్ ఉన్న శారీ. ఇది కింద ఇలా పెద్ద పెద్ద చిప్ వర్క్స్ చేసున్న ప్యాచెస్, ఇలా ప్యాచ్ కాదు దాని మీద వర్క్. ఇది వెంటి జర్దోసి అండ్ సీక్వెన్స్ చిప్స్ తో చేసిన పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి కింద బార్డర్లు. అక్కడ 1, 2, 3 వస్తాయి అంతే. ఇది లంగావని టైప్ శారీ. శారీ అంతా ఇదే ఉంటది, ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఇదే ఉంటది. అండ్ ఇక్కడ మన ఈ పళ్ళు పార్ట్ నుంచి ఈ పళ్ళు అంతా, ఈ ఫ్రంట్ పార్ట్ అండ్ పళ్ళు అంతా మనకి ఈ క్లాత్ వచ్చింది అనమాట. ఇది టిష్యూ, గ్లాస్ టిష్యూ లాగా ఇప్పుడు జిమ్మిచ్చు అది అంటున్నారు కదా, అట్లాంటిది ఇది. కానీ ఇది కూడా చాలా పాత శారీ, ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ శారీ. పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇదిగో ఈ మెటీరియల్ వచ్చింది. ఇలాగే సేమ్ బుటీసే, బట్ క్లాత్ మార్చాడు అనమాట. సో దీన్ని కేప్ గౌన్ లాగా కుట్టించేసాను నేను. లోపలంతా స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంటుంది. లోపలంతా స్లీవ్లెస్ ఫ్రాక్ ఉండి ఈ మీకు పళ్ళు కింద వచ్చిందని చెప్పాను కదా, ఆ మెటీరియల్ని ఇలా కేప్ లాగా ఇచ్చేసారు అనమాట. ఫుల్ గేర్ ఇచ్చి ఇలా కేప్ లాగా ఇచ్చేసారు అనమాట. దాన్ని పైన ఫ్రాక్ పైన అటాచ్ చేశారు. అండ్ పై పార్ట్ కూడా శారీలోదే చూసారు కదా. ఇది కూడా పళ్ళులో వచ్చింది. ఇదంతా ఈ ఫ్రంట్ అండ్ పళ్ళులో వచ్చిన మెటీరియల్ని పై బాడీ కింద వాడి, అండ్ కింద ఇదంతా అంబ్రెల్లా కట్ వచ్చారు అనమాట. ఫుల్ ఎంత గేర్ వస్తే ఫుల్ శారీ అంతా దీనికే వాడేసాం అనమాట మొత్తం. చూసారా చాలా గేర్ ఉంటుంది. ఇది కింద లైనింగ్ వేసేసి ఇలా కుట్టించాం. బ్యాక్ కూడా సేమ్, దీనికి పెద్ద మోడల్ లేదు, ఈ కేప్ మోడలే మోడల్ దీనికి. ఇంకా వెనకాల ఇది జిప్ పెట్టేసి వెనకాల ఇది, అండ్ లోపల స్లీవ్లెస్ వస్తుంది అనమాట. ఇలా స్లీవ్లెస్ లోపల దీనికే ఇది అటాచ్ చేసేస్తారు. నుంచొని చూపిస్తాను ఒకసారి. ఇది చూసారా, కనిపిస్తుందా డిజైన్ మీకు? నెక్స్ట్ ఈ శారీ, ఇది శారీ అంతా 2 shades-లో వస్తుంది అనమాట. ఈ బ్రౌన్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్, ఈ 2 షేడెడ్ శారీ లాగా పైన కింద అట్లా షేడ్స్ వచ్చిన శారీ. శారీ అంతా ఇలా ఈ లేస్ బార్డర్ రన్ అయింది అనమాట. ఇలా రోజెస్ ఉన్న బ్లాక్ లేస్ ని శారీ అంతా రన్ చేశాడు పళ్ళుకి. అండ్ శారీ మొత్తం 9 meters వస్తుంది కదా మనం కౌంట్ చేస్తే, అట్లా 9 meters ఈ లేస్ బార్డర్ రన్ అయింది. ఇది ఒక శారీ. ఇది లేజర్ షిఫాన్ శారీ అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన శారీ. అసలు దీన్ని డ్రెస్ కుట్టించడం కూడా నాకు ఇష్టం లేదు, బట్ మా అమ్మాయి గొడవ చేస్తే కుట్టించేసాను. దీని డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. డ్రెస్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది హై నెక్ పెట్టించి చూసారా, హై నెక్ వచ్చింది. క్లోజ్డ్ నెక్. ఇది పైన బోట్ నెక్ లా కాకుండా నెక్ వర్క్ ఇలా క్లోజ్డ్ నెక్. అండ్ ఈ బార్డర్ ని పైన పార్ట్ కు వాడారు అనమాట. ఈ పైన ఒక 3-4 inches ఆ బార్డర్ ఎంత అయితే ఉంటుందో అంత పాటు మళ్ళీ పైన ఇంకా కొద్దిగా అటాచ్ చేస్తారు, ఎందుకంటే చిన్న బార్డర్ ఇది. సో ఈ పార్ట్ అంతా ఈ మనకి బార్డర్కి ఇచ్చిన బ్లాక్ లేస్ వచ్చేలాగా అది వాడి, హ్యాండ్స్కి ఒకటి మళ్ళీ మనం నెట్ క్లాత్ తీసుకొని ఆ నెట్కి ఈ బార్డర్ని అటాచ్ చేసి ఇది బెల్ స్లీవ్స్ లాగా పెట్టారనమాట. ఎక్స్క్యూజ్ మీ, బెల్ స్లీవ్స్ ఇచ్చారు దీనికి. చూసారా, కనిపిస్తుందా? ఇది నెట్ క్లాత్కి ఈ బార్డర్ని అటాచ్ చేశారు. శారీలో వచ్చిన ఆ రోజెస్ ఉన్న బార్డర్ని అటాచ్ చేసి దీనికి బెల్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది. అండ్ కింద అంతా అంబ్రెలా కట్ ఫుల్ గేర్ అనమాట. మనకి మొత్తం శారీ అంతా వెళ్ళిపోయిందండి డ్రెస్లో. 5.5 meter ఉంటుంది కదా బ్లౌజ్ తీసేసి. సో మొత్తం డ్రెస్సులకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, చిన్నవాళ్ళు అయితే ఇద్దరికి వస్తుందేమో, పెద్ద పిల్లలు కాబట్టి ఒక్కొక్కటే అయ్యింది. సో మొత్తం ఇలా ఫుల్ గేర్ ఇచ్చేసి, ఇది అంబ్రెలా కట్ అంటారు కదా, ఆ కట్ ఇచ్చేసారు దీనికి. బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ మీకు ఇలా అడ్జస్టబుల్ నెక్ లాగా థ్రెడ్స్ పెట్టారనమాట. ఇది నెట్ ఇచ్చి, ఈ పార్ట్కి నెట్ ఇచ్చి
కొంచెం అడ్జస్ట్మెంట్ అంటే కొంచెం ఫిట్గా ఉండాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవడానికని ఇలా థ్రెడ్స్ పెట్టారు నెక్కి ఇక్కడ. ఇది కీ హోల్ నెక్లా క్లోజ్ చేసి దాన్ని ఆయన ఎక్కించి నెక్ వాడి వెనకాల ఇట్లా క్లోజ్ చేశారనమాట దీన్ని. సో మీకు ఒకసారి నుంచి చూపించేస్తా. ఇది కూడా మా పెద్దమ్మాయిది, అందుకే అంత పొడవు ఉంటుంది, కింద అలాడుతూ ఉంటుంది మేము పెట్టుకున్నా కానీ. చూసారా, కనిపిస్తుందా? నెక్స్ట్ డ్రెస్ వచ్చి షరారా మోడల్ కుట్టించాను అనమాట. ఇంకా అన్ని ఫ్రాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే. షరారా మోడల్ ఇది శారీ మామూలు కట్ వర్క్ వచ్చింది శారీ. అంటే శారీ అంతా ఇదిగోండి బార్డర్ రన్ అవుతుంది అంతే. శారీకి పళ్ళుకి మొత్తం ఇదే బార్డర్ రన్ అయింది. అండ్ శారీ మీద ఈ చిప్ వర్క్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ చిప్ వర్క్ ఉంటుంది. సో దీన్ని ఫ్రాక్లా కాకుండా బార్డర్ దగ్గర నుంచి చూపి. ఇది చాలా హెవీ వర్క్ అనమాట, కట్ వర్క్. ఇది మొత్తం జర్దోసి, ఈ సీక్వెన్స్ అండ్ ఈ ఏమంటారు పూసలు అన్నీ కలిపి చాలా హెవీ వర్క్ వచ్చింది దీనికి. ఇది శారీ నేను చాలా తక్కువ కట్టాను, ఇష్టంగా కొనుక్కున్నాను కానీ బట్ బరువుగా ఉంటుంది శారీ, చాలా బరువు ఉందని నేను చాలా తక్కువ కట్టాను. ఇది ఐ థింక్ ఒక్కసారి కట్టినట్టు గుర్తు. సో శారీ అంతా ఇలా పెద్ద చిప్స్ ఉంటాయి అనమాట, పెద్ద సీక్వెన్స్ ఉంటుంది, నీ లెంత్ వరకు ఉంటుంది ఈ డిజైన్ ఇలాగా. సో ఇది శారీ. దీన్ని నేను షరారా కింద ఒక హాఫ్ డిజైన్ కాళ్ళకు వచ్చేలాగా షరారా గుట్టిచ్చేసాను దీన్ని మీకు. సో ఇది చూడ్డానికి స్కర్ట్ లాగానే ఉంటుంది, బట్ ఇది డివైడ్ అయిపోయి ఉంటుంది అనమాట 2 లెగ్స్కి. ఇది షరారా కింద బాటమ్. ఇది దీనికే చాలా క్లాత్ పట్టింది, ఎందుకంటే మీరు ఇవి చాలా గేర్ పెట్టాలి ఈ లెగ్స్కి, నార్మల్ లెగ్స్ కాకుండా. చూసారా క్లాత్ ఇలాగా ఇంత వస్తుంది ఆల్మోస్ట్. అండ్ లోపల లైనింగ్ వేయాల్సిందే, ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి లైనింగ్ కూడా వేస్తాం. ఈ లైనింగ్ వేయడంతో ఇది ఇంకా బరువు అయిపోయింది, మామూలుగానే బరువు ఈ శారీ ఇంకా బరువు అయిపోయింది. అండ్ దీని టాప్ సింపుల్గా చాలా సన్న స్ట్రాప్ షోల్డర్స్ అనమాట ఇవి, స్లీవ్లెస్, ఆల్మోస్ట్ స్లీవ్లెస్ ఇలా. ఇది షరారా టాప్, ఇది పైన దానికి మధ్యలో ఆ బార్డర్ని అలా అటాచ్ చేయించాను అనమాట డిజైన్ లాగా. అండ్ వెనకాల కూడా అంతే హాఫ్ వర్క్. ఇది ఈ డ్రెస్ వచ్చి దానివైపేట ఫ్యాబ్ స్టూడియోలో కుట్టించాను. ఇది ఇంకొక ఎల్లో జార్జెట్ శారీ. ఇది శారీ అంతా ఆల్మోస్ట్ ప్లెయిన్ శారీ. మీరు బార్డర్ చూసారు కదా, ఈ ఆల్మోస్ట్ 2.5 ఇంచ్ ఈ పట్టీ ఉంటుంది అంతే. శారీ అంతా ఇదే, శారీ అంతా ఈ పట్టీ రన్ అయ్యి ఒక మోకాల నుంచి హాఫ్ లెంత్ వరకు మనకి ఈ బుటీస్ మామిడి పిందులు వచ్చినాయి అనమాట వర్క్ చేసినవి. ఇది జార్జెట్ క్రేప్, ఇది చాలా పాత శారీ. ఇది కూడా ఇది ఇంకా ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అలా అయి ఉంటుంది ఈ శారీ. సో ఇలా మామిడి పిందులు అవి వచ్చిన శారీ అనమాట ఇది. దీనికి ఎక్కువ ఏం చేసేయలేదు, జస్ట్ ఇంకా కింద నార్మల్ ప్లీట్స్ అంటే మామూలు కుర్చీలు ఇచ్చేసుకున్నాం. దీనికి ఫ్రాక్స్కి, చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఇచ్చేలాగా నార్మల్ ప్లీట్స్ పెట్టేశారు కుర్చీళ్ళు. అంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా బాగా అని చెప్పేసి ఇంక ఇలా వాడేసాం దీన్ని. ఎందుకంటే ఇవి ఉండడం వలన అంబ్రెల్లా కట్ చేస్తే ఇవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఒక సైడ్ వచ్చి ప్లెయిన్ వచ్చేస్తుంది. అందుకే సో అంబ్రెల్లా కట్ పాసిబుల్ కాదని నార్మల్ ఇవన్నీ బాగా ఫ్రంట్ ఎలివేట్ అవ్వాలని చెప్పి నార్మల్ కుర్చీలు పెట్టి కుట్టించేశారు. అండ్ నెక్ వచ్చి ఆ బార్డర్ని తీసుకొని ఆ బార్డర్ని కట్ చేసేసి, అంటే అది 3 ఇంచ్ దాకా ఉందని చెప్పాను కదా, 3 ఇంచ్ వాడకుండా హాఫ్ బార్డర్ని తీసుకొని, హాఫ్ బార్డర్ని చూసారా ఇలాగ పెద్ద బాక్స్ కట్ వర్క్ లాగా నెక్కి ఇలా ఓపెన్ బాక్సెస్ లాగా పెట్టారనమాట. స్లీవ్లెస్ ఇది. సో షోల్డర్స్కిను ఈ నెక్ ఫ్రంట్ డిజైన్కి ఇట్లాగా బార్డర్నే వాడుకున్నారు. ఇవి వ్యాలంటీన్ అని రాధగారు చెప్పాను కదా, నేను ఇంతకు ముందు కుట్టేవాళ్ళు బాగా కుట్టేవాళ్ళని. ఇప్పుడు ఆవిడ చేయట్లేదు, అప్పుడు ఆవిడ బొటిక్ రన్ చేసినప్పుడు మా బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ అన్నీ ఆవిడే స్టిచ్ చేశారు. ఇప్పుడు ఆవిడ ఇంకా మానేసారు, చేయట్లేదు. సో ఇది నెక్ ఇట్లా ఉంటుంది. అండ్ బ్యాక్ కూడా చూసారా, బ్యాక్ అంతా తగ్గిపోయినాయి ఇవి. అందుకే చెప్పాను నేను ఇది అంబ్రెల్లా కట్కి వీలవుదని. మీరు శారీస్ని మార్చేటప్పుడు డెఫినెట్గా చూసుకోవాలి, అంబ్రెల్లా కట్కి ఎలా వస్తుంది డిజైన్ ప్యాటర్న్స్ అని చూసుకొని చెప్పి చేయించుకోవాలన్నమాట. ఇలా కుర్చీలు పోసేవైతే అసలు ఏ ఇష్యూ ఉండదు. శారీ ఎలా ఉందంటే మనకు ఆ పాట అలా వచ్చేస్తుంది.
ఇదే బ్యాక్ ఇంతే, ఇంకా బ్యాక్ జిప్ ఇచ్చి హై నెక్ లాగా వస్తుంది బ్యాక్. ఇది వేసుకుంటే అసలు ఎంత బాగుందంటే ఈ డ్రెస్ మా చిన్నమ్మాయికి చాలా అందంగా ఉంటుంది ఈ డ్రెస్. దీనికి కప్స్ పెట్టారు కొంచెం ఫ్రంట్, అంతే, ఇంకేం చేయలేదు. బట్ ఈ నెక్ వల్ల ఈ డ్రెస్కి అందం వచ్చింది అనమాట. ఇలా ఇక లాస్ట్, ఇది ఈరోజు బ్లాగ్లో ఇదే లాస్ట్ డ్రెస్. ఇది ఈ శారీ వచ్చి మా అమ్మది. ఏదో పట్టండి, ఏం పట్టో నాకు ఐడియా లేదు. ఉప్పాడ పట్టు అనుకుంటున్నాను నేను, కరెక్టో కాదో నాకు తెలియదు. ఇది కూడా శారీ అంతా ఇంతే, మీరు చూస్తున్నారు కదా. శారీ అంతా ఇలా ఉండే కింద బార్డర్ ఉంది చూసారా, ఇది ఉంటుంది శారీ. అండ్ పళ్ళు వచ్చి మనకి సేమ్ ఆ బార్డర్ కలర్లో పళ్ళు మనకి ఒక 1.5 మీటర్ ఎంతో 2 మీటర్స్ ఇదిగోండి, ఇది పళ్ళు ఇస్తాడనమాట. సో శారీ ఇది. దీనికి మనం ఆ ఇచ్చిన శారీని అంతా పళ్ళు పాటు తప్పించి శారీని అంతా ఇందులో వాడేసుకున్నాం. అంబ్రెల్లా కట్ చేయించేసుకున్నాం దీన్ని. ఇది బార్డర్ ఏం చేస్తారు మరి, అంబ్రెల్లా కట్ వస్తున్నప్పుడు బార్డర్ ఎలా అనుకుంటున్నారా మీరు? బార్డర్ అంతా కట్ చేసేసి మళ్ళీ ఫ్రాక్ కుట్టిన తర్వాత అటాచ్ చేస్తారనమాట. అప్పుడు మీకు ఈవెన్గా వస్తుంది అంబ్రెల్లా కట్స్కి. కొన్నాటికి అలా వీలవుతుంది, వర్క్ వచ్చిన వాటికి అంతగా వీలు అవ్వదు అది. అందుకని వాటిని బట్టి మనం కింద పార్ట్ డిజైన్ చేయించుకోవాలి. సో ఇది అలా మళ్ళీ తీసి అటాచ్ చేసి కుట్టారనమాట దీన్ని, బార్డర్ని. అదిగో చూసారు, కనిపిస్తుంది కదా. అంటే ఫాల్ వేసిన పార్ట్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కింద అటాచ్ చేసుకున్నారు. ఆ హైట్ని బట్టి మనకి అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో కింద అంబ్రెల్లా కట్ ఫ్రాక్ ఇది. స్లీవ్స్కి పళ్ళులో వచ్చిన బార్డర్ని స్లీవ్స్గా వేసుకున్నాం. చిన్న మెగా స్లీవ్ ఇది, పెద్దగా లేదు, చిన్నది. బార్డర్ క్లాత్ని యూజ్ చేసుకున్నాం. 1.5 ఇంచ్ ఎంత ఉంటుంది అంతే. ఇది ఆ స్లీవ్ ఇచ్చేసాక ఆ పళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఇలా లీఫ్లా కుట్టేసుకొని, ఇది ఓపెన్ అవుతుందా అవ్వదు, అటాచ్ చేస్తే దాన్ని ఒక లీఫ్లా కుట్టేసి దానికి ఒక లేస్ ఇచ్చుకొని ఆ పార్ట్ని ఇలాగ మనకు ఒక సైడ్ అంతా ఓవర్లాప్ చేసినట్టు, ఓవర్లాప్ టై అండ్ ఇది వస్తాయి చూసారా, అట్లా చూడడానికి లుక్ అలా ఉంటుంది. బట్ ఇది డిటాచబుల్ కాదు, ఇక్కడ కుట్టేశారు. అలా యాడ్ చేశారు అనమాట. ఆ పళ్ళుని ఇలా తీసుకొని దానికి లేస్ ఇచ్చుకొని ఇలా ఈ కార్నర్ ఈ సైడ్ ఆఫ్ ద ఫ్రాక్ ఇక్కడ నడుం దగ్గర ఇలా కుట్టేసి ఊరికే ఇక్కడ డోరీ లాగా ఇచ్చారు అనమాట. లుక్ అట్లా డోరీ లుక్ వచ్చేలాగా ఇచ్చారు చూసుకోవడానికి ఇలాగా. బట్ ఇదైతే రావట్లేదు, కట్టేసే ఉంది ఇది. అండ్ బ్యాక్ నార్మల్, ఇంకా మొత్తం బ్యాక్ ఏం లేదు దీనికి డిజైన్. ఇది ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఇవన్నీ కొంచెం నలిగిపోయి ఉన్నాయి, ఎందుకంటే ఎప్పుడో కానీ వేయరు కదా. ఇవన్నీ ప్యాక్ చేసి ఆ బ్యాగ్స్లో పెట్టేసి ఉంచుతాను. రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కాదు కదా, మళ్ళీ వేసుకునే ముందు ఐరన్ చేయించేసే వేసుకుంటారనమాట. మనం ఇప్పుడు చేయించి పెట్టినా మడతల వల్ల నలిగిపోతాయి. సో అందుకని ఇలాగే. అండ్ ఒక టిప్ ఏంటంటే, చాలా మనం కంటిన్యూస్గా వేసుకొని బట్టల్ని ఐరన్ చేసి పెట్టడం కన్నా చేసుకోకుండా ఉంచుకొని కట్టుకోబోయే ముందు చేసుకుంటే మంచిదని విన్నాను నేను. మెయిన్లీ పట్టు శారీస్ అలా ఇస్త్రీ చేసేసి ఉంచేస్తే ఆ బాగా అణిగిపోయిన ఆ లేయర్ ఏదైతే ఉందో బాగా ప్రెస్ చేయడం వల్ల అది అట్లా ఉండిపోయి బిరుసుగా అయిపోయి కొంచెం చినుగులు పడుతుంది. సో అందుకని పట్టు శారీస్ అయితే మరి అసలు మనం జస్ట్ అట్లా వాడేసిన తర్వాత ఒకసారి గాలి కారనిచ్చేసి మడతేసి పెట్టేసుకొని మీరు ఎప్పుడైతే మళ్ళీ కట్టుకోబోతారో అప్పుడు ఐరన్ చేయించుకుంటే మంచిది. శారీస్ ఎక్కువ కాలం మనుతాయి అనమాట. ఏదైనా అంతే, ఎనీ క్లాత్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మా అమ్మ శారీ, అందులో ఒకటి మా అక్క శారీ ఉంది. ఇందాక కేప్ మోడల్ కుట్టించాను, అది మా అక్క దగ్గర తీసుకున్నాను, మిగతావి నా శారీసే. సో ఈ శారీ ఇదేమో మా అక్క దగ్గర నుంచి తీసుకున్నాను. సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా మనకి ఇలాంటి వాటికి కొరవే ఉంటుందండి. మా ఇంట్లో మేము కూడా లేడీస్ ఎక్కువ ఉన్నాం కాబట్టి అలా పిల్లలు అందరూ మార్చుకుంటూ ఒకళ్ళు తీసి కుట్టించుకోవడం అవి చేసుకుంటాం అలాగా. అది సంగతి. సో ఎలా ఉన్నాయి డ్రెస్సెస్, ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇలా కుట్టించిన డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. ఏది వేస్ట్ చేయకుండా మనం కొంచెం టైం తీసుకొని దీన్ని ఎలా చేయాలని ఆలోచించి చేస్తే అన్నిటినీ మనం ఇంకా ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఒకేసారి అయిపోయింది ఇంకా కట్టను బోర్ కొట్టేసింది అనుకుంటే దాన్ని మార్చి
ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలా మంది డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా అలా డ్రెస్సెస్ కుట్టించుకొని వేసుకోవచ్చు. అలా చాలా రకరకాలుగా ఇంట్లో కొద్దిగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఆదా చేసుకోవచ్చు, ఇంకా బాగా జస్ట్ అలా సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని కుట్టించుకోవచ్చు. అది సంగతి. ఇంకా మీకు ఇంకా చూపియండి, మీ ఐడియాస్ బాగున్నాయి అంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే యాజ్ యూజువల్ ఒక లైక్, ఒక కమెంట్, షేర్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఉంటాను. బాయ్.